ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త, ఏపీలో ముదురుతున్న డిప్యూటీ సీఎం వార్ తేల్చి చెప్పేసిన కేంద్రం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ కూటమిలో డిప్యూటీ సీఎం పదవిపై రచ్చ మొదలైంది. వార్ పీక్కెళ్తోంది. ఇంక తేల్చి చెప్పేసిన ఢిల్లీ నేతలు. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన పవన్ మద్దతుదారులు ఓ పక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయడం పైన జన సైనికులు మండిపడుతున్నారు. ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్, లోకేష్ మద్దతుదారుల మధ్య వారు ముదురుతోంది. ఇక ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం తమ వైఖరి స్పష్టం చేసినట్లుగా చెప్తున్నారు. జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే హోంమంత్రి పైన వ్యాఖ్యలు, తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది. దీంతో నేరుగా పవన్ను టార్గెట్ చేయకుండా పవన్తో పాటుగా లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవ్వరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటకలోనూ బట్టి, డీకే శివకుమార్ విషయంలో ఇదే ఫార్ములా అమలు చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా వార్ అయితే మొదలైంది. గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్, టీటీడీ బోర్డు అధికారులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. అయితే దీనిపైన లోకేష్ స్పందించిన తీరు చర్చగా మారింది. పవన్ డిమాండ్కు టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపైన కూడా చంద్రబాబు స్పందించలేదు. దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలందరూ తెరపైకి వచ్చారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక దీనిపై ఇప్పుడు ఢిల్లీ నేతలు, కేంద్రం కూడా ఆరా తీసింది. ఢిల్లీ నేతలు ఆరా తీశారు. డిప్యూటీ సీఎం పదవి పవన్తో పాటుగా లోకేష్కు ప్రతిపాదించడం పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య వారు కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ వివాదం పైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పదవుల విషయంలో ఏమైనా ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని, కూటమి సఖ్యతపై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ వివాదంపై చంద్రబాబు, పవన్ అయితే స్పందించలేదు. దీంతో ఈ రచ్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకునేది అనేది అయితే ఆసక్తికరంగా మారుతుందంటున్నారు.